బూతుల్లో నెంబర్ వన్ ఎవరు? ఇప్పుడు ఇటీవల చాలామంది అరే తెలంగాణలో ఏంది బూతులు, తెలంగాణలో ఏంది తిట్లు, తెలంగాణ రాజకీయాలను చూస్తే జుగుప్స కలుగుతుంది అని కొంతమంది ఎవరు మన అనలిస్టులు, కొంతమంది సంస్కారవంతులు, సంస్కరణవాదులు మాట్లాడుతున్నారు. సరే మరి తెలంగాణలో అంటే ఈ తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసిందే ఎవరు? కేసీఆర్. అంతకుముందు చాలా సంస్కారవంతమైన త్రిబుల్ ఎక్స్ సోపు రాజకీయాలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ త్రిబుల్ ఎక్స్ సోపును తీసుకెళ్ళి నిర్మా సోపును పట్టుకొచ్చాడు అని చెప్తున్నారు. సరే నిజమేనా? మరి ఏంది జనం యొక్క అభిప్రాయం ఎట్లా ఉన్నదని మనం తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లో బూతుల్లో ఎవరు నెంబర్ వన్ అయ్యా అని అడిగినాం. అడిగితే ఆంధ్ర రాజకీయాల్లో 64% మంది, తెలంగాణ రాజకీయాలు 22%, ఇద్దరు అని 12%, ఏం తెలియదని 2% అన్నారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో తెలంగాణ మన అంబటి రాంబాబుని తిట్టింది. అంబటి రాంబాబు ముందు జగన్ని, చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ తిట్టిన మాటలు ఇప్పుడు ఈరోజు వైరల్ అవుతున్నాయి. వీళ్ళు ఏం తిట్టారు, వాళ్ళు ఏం తిట్టారు అని. నీ పుట్టుకే తప్పని ఈయన తిట్టడము, అసలు ఏంది బోసిడీకి అని వాళ్ళు తిట్టడము, ఇప్పుడు ఈయన లమ్మని ఈయన తిట్టడము. అసలు తెలంగాణలో ఈ పద్ధతిలో ఉన్నాయా? సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజకీయాలతో చూస్తే తెలంగాణ బూతుల్లో ఏ పరిస్థితిలో ఉన్నది? మరి ఈరోజు తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసిందే తెలంగాణ బూతులకే కారణము అని కొంతమంది సంస్కారవంతులు మాట్లాడుతున్న మాటలో నిజం ఉందా అంటే, ఇగో జనాలు ఇస్తున్న రేటింగ్ ఏంటంటే ఆంధ్ర రాజకీయాలకు బూతుల్లో తెలంగాణ రాజకీయాలకు అది 64% ఉంటే ఇది 24% కూడా లేదు. సో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఆంధ్ర రాజకీయాలే బూతు రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు బూతు రాజకీయాలు ఇంకా కాలేదు, బూతుల్లో అదే నెంబర్ వన్ ఉన్నది అని చెప్తున్నారు. 2 రాష్ట్రాలు కూడా బూతు అని ఒప్పుకునే వాళ్ళు అసలే లేరు. ఎందుకంటే 12% ఉన్నారు. 64% ఆంధ్ర రాజకీయాలు బూతు రాజకీయాలు అనేది మనకు స్పష్టంగా కనబడుతున్నది. తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాజకీయాలు బూతుల రాజకీయము అని మాట్లాడే ఈ సంస్కారవంతులు ఇప్పుడు కొద్దిగా తెలుసుకోండి తెలంగాణ రాజకీయాల్లో బూత్ ఎంత ఉంది, ఆంధ్ర రాజకీయాల్లో బూత్ ఎంత ఉంది అనేది.